మానసిక ఉల్లాసం కలిగించేది పచ్చని వనాలే. కెఎస్ విశ్వనాథ్, అడిషనల్ కమిషనర్, జీవీఎంసీ. మానసిక ఉల్లాసం కలిగించేవి పచ్చని వనాలే అని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. బుధవారం ఉదయం పెద్దగంట్యాడ భవిత విద్యా కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం రంగురంగుల పువ్వులు పూసే ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎకో వైజాగ్లో భాగంగా నాటుతున్న ఈ మొక్కలు విద్యార్థుల్లో చైతన్యం నింపుతాయి, ఉత్సాహం కలిగిస్తాయి, కొత్త ఆలోచనలు రేకెత్తించి ఆనందంగా జీవించడానికి ఉపకరిస్తాయన్నారు. జిల్లాలోని 11 భవిత విద్యా కేంద్రాలకి కొత్త వెలుగు నింపేందుకు పువ్వులు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ అందిస్తుందన్నారు. ఇంద్రియ వనాలతో మానసిక వికాసం కలుగుతుందని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యంగా భావించాలన్నారు. ఎకో వైజాగ్లో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటుదామని, అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పు మీద కూరగాయలు, ఆకుకూరలు ప్రకృతి ఆధారంగా పండించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారము. మరి ఈరోజు మన జిల్లాలో ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనం జూన్ 5న డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి మన జిల్లాలో మరి ఏపీసీ గారు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మరి ఆల్ భవితా సెంటర్స్లోన మరి గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మరి జీవరత్నం గారి ఆధ్వర్యంలోన మరి ఈ మొక్కలు అన్ని స్కూల్స్లో కూడా, అలాగే మన దగ్గర ఉన్నటువంటి భవితా సెంటర్స్ అన్నింటికి కూడా వాళ్ళు మొక్కలు అనేవి మరి ఫ్రీగా స్పాన్సర్ చేయడము, అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఆ కోఆర్డినేషన్ చేసుకోవడం అనేది జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈరోజు గంట్యాడ మండలంలో మరి ప్రధానంగా ఈ భవితా సెంటర్లో ఈరోజు చాలా మొక్కలు అనేది ఈరోజు నాటుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు మన ముఖ్య అతిథిగా మరి అడిషనల్ కమిషనర్ గారు శ్రీ విశ్వనాథన్ గారు రావడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇందులో భాగంగానే మరి మొక్కలు ప్రధానంగా స్కూల్స్తో పాటు భవితా సెంటర్స్లో నాటడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క ఆర్గాన్స్, అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఈ సెన్సర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే చూడగానే మనకి మొక్కలు గ్రీనరీ చూడగానే మన యొక్క కళ్ళు ఏ విధంగా మనకి ప్రభావితం చేస్తాయి, అలాగే మన యొక్క సెన్సర్ ఆర్గాన్స్ అయినటువంటి ఇయర్స్ కూడా మన దాని మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. అలాగే పిల్లలు మొక్కలతో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని చెప్పేసి మరి ప్రధానంగా ఈ భవితా సెంటర్స్ అన్నింటిలోన మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ఏపీసీ గారు ఏర్పాటు చేయడం, సార్ ఆధ్వర్యంలో ఇది ఒక మంచి కాన్సెప్ట్గా భావిస్తూ మరి దీనికి కోఆర్డినేట్ చేసుకోవడానికి మరి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అలాగే మరి మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్ అయినటువంటి ప్రసాద్ గారు అండ్ బాబురావు గారు, అలాగే సార్ ఏపీసీ గారు, అలాగే మనకి ఐఈడి కోఆర్డినేటర్స్, అలాగే సెక్టోరియల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మరి దీన్ని సహకరించి ఈరోజు మరి ఫైనల్గా మరి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఎవ్రీడే కూడా ఒక టీమ్తో, అంటే మన జూన్ 5న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడము, ఈరోజు లాస్ట్ డే మనకి 20th ఈరోజు సేవ్ వాటర్ అనే కార్యక్రమంతో ముగించడం అనేది జరుగుతుంది. మరి ఈ ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్రం పెదగంట్యాడలో గ్రీన్ క్లైమేట్ వారు ఇచ్చిన మొక్కలన్నీ కూడా ఈరోజు వేయడం జరుగుతుంది. ఇవి భవితా సెంటర్కి చాలా అవసరం. భవితాలో ఉన్న పిల్లలందరూ కూడా వీళ్ళకి గ్రీన్ థెరపీకి ఇవి ఉపయోగపడతాయి. కొన్ని భవితా సెంటర్స్లో మేము గ్రీన్ థెరపీతో పాటు ఫిజియోథెరపీ, శాండ్ థెరపీ, హైడ్రోథెరపీ కూడా మేము అక్కడ పెట్టాము. ఇప్పుడు కొత్తగా అన్ని భవితా కేంద్రాలకి కూడా గ్రీన్ థెరపీని అందిస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా నథింగ్ బట్ సెన్సరీ గార్డెన్స్. ఈ సెన్సరీ గార్డెన్ ఇవ్వడం వల్ల విద్యార్థులు ఈ మొక్కలతో ఉండడం వల్ల వాళ్ళు చాలా యాక్టివేట్ అవుతారు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ సెన్సరీ గార్డెన్స్ని అన్ని భవితా కేంద్రాల్లోని కూడా రెడీ చేస్తున్నాం. ఈరోజు పెదగంట్యాడలో పెట్టాము. ఇంతవరకు ఇది 4th భవితా కేంద్రంలోని ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంకా 7
కేంద్రాలు ఉన్నాయి. ఈ 7 కేంద్రాల్లోని కూడా ఈ గ్రీన్ క్లైమేట్ వారి యొక్క ఆధ్వర్యంతో అక్కడ కూడా ఈ సెన్సరీ గార్డెన్స్ని డెవలప్ చేద్దామనే ప్లాన్తో ఉన్నాం. ఇక్కడ భవితా కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుపబడుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గ్రీన్ క్లైమేట్ నుంచి ఈ మొక్కల పంపిణీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ భవితా కేంద్రాలు జిల్లాలో ఉండే 11 భవితా కేంద్రాలు కూడా మొక్కలతో కలకలలాడే విధంగా తయారు చేయడానికి సమగ్ర శిక్ష వారు పూనుకున్నారు. దానికి ఆర్గనైజేషన్స్ అన్ని సపోర్ట్ చేసి బాగా ఈ కేంద్రాలు, ఇందులో దివ్యాంగులు చదువుకునే కేంద్రాలు ప్రత్యేకంగా, కాబట్టి ఈ కేంద్రాలన్నింటినీ కూడా బాగా నడిపే విధంగా పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడానికి, చదువుకోవడానికి ఇలాంటి కేంద్రాలు బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న గ్రీన్ క్లైమేట్ వారికి ఎన్జీసీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కేంద్రాలకి ఎక్కువ సపోర్ట్ అందించి ఈ కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా కృషి చేస్తారని వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి వారు, అలాగే ఆర్జేడీ గారు, వీళ్ళందరూ కూడా ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం అలరించడానికి ఏవేవి కావాలో భవిష్యత్తులో కూడా మిగిలిన సంస్థలు కూడా వీటిని అడాప్ట్ చేసుకొని బాగా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం. ఈ విశాఖపట్నంలో 11 భవితా సెంటర్లో కూడా ఇంద్రియ వనాలు, ఉద్యానవనాలు అనేవి మేము డెవలప్ చేయదలుచుకున్నాము. ఈ ఇంద్రియ వనాలు ఏంటంటే ఈ రకరకాల పువ్వులు, పళ్ళు వేసే చెట్ల ద్వారా మా దివ్యాంగ పిల్లలు అట్రాక్ట్ అయ్యి కొంచెం మానసిక ఉల్లాసంగా ఉంటారనే ఉద్దేశంతో అన్ని భవితా సెంటర్లో కూడా ఈ ఉద్యానవనాలను మేము డెవలప్ చేస్తున్నామండి. దీనికి మాకు ఈకో వైజాగ్ వాళ్ళు మొక్కలన్నింటినీ కూడా మాకు సరఫరా చేసి అన్ని ఉద్యానవనాలు, మా ఇంద్రియ ఉద్యానవనాలు బాగా డెవలప్ చేయడానికి ఈ ఈకో వైజాగ్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారండి. సో సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు. తీసుకొని స్టార్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా అడిగారు 100%. ఐ థింక్ మన శ్రీనివాస్ గారు కూడా లెటర్ పెట్టేశారు. ఈ విల్ గివ్ ఇక్కడ కాకుండా అన్ని భవితా సెంటర్లో అట్లీస్ట్ వీ విల్ ట్రై టు డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇది కాకుండా ఏం సపోర్ట్ కావాలో మన జీవీఎంసీ సైడ్ నుంచి 100% సపోర్ట్ ఇస్తాము. అండ్ ఇక్కడ చాలామంది ఐ థింక్ మన ఇక్కడ 2 టీచర్స్ ఆర్ దేర్. ఐ థింక్ సూర్యనారాయణ అండ్ జయభారతి అండ్ మన ఐ థింక్ అర్చన గారు అండ్ లక్ష్మి మన ఓఎస్. సో ఇక్కడ వీళ్ళు కాకుండా చాలా మంది ఇది పనిని చూడకుండా సర్వీస్ లాగా ఐ థింక్ ఫుల్ డెడికేషన్ తో చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ హార్ట్ వార్మింగ్ టు సీ. సో వీళ్ళే మాకు ఇట్ ఈస్ అ బిగ్ ఇన్స్పిరేషన్. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఐ థ్యాంక్ అవర్ ఎంఈఓస్. ఐ థ్యాంక్ అవర్ ఎడ్యుకేషన్ స్టాఫ్. సో మన డిఓ గారు కూడా షీఈస్ ఫుల్లీ బిహైండ్ అస్. సో ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా అప్రిషియేట్ చేసేసి ప్లీజ్ టేకప్ సచ్ గుడ్ వర్క్స్ అండ్ కంటిన్యూ యువర్ గుడ్ వర్క్స్. నథింగ్. You are doing everything. NGC. Baburao.